ఏలూరు జిల్లా కేఆర్పురం ఐటీడీఏలో పోలవరం నియోజకవర్గంలోనే 7 మండలాల అధికారులతో వికసిత్ స్వచ్ఛాంధ్ర విజన్ 2047పై పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. 7 మండలాల అభివృద్ధిపై చర్చించారు. వీటిలో మండలాల సమస్యల పరిష్కారాలు, స్థానిక అవసరాలకు ప్రణాళిక ముందుకు తీసుకువెళ్లాలన్నారు. ఉపాధికి సంబంధించి అవకాశాలు వచ్చేలా అంశాలను పొందుపరచాలన్నారు. ప్రధానంగా వ్యవసాయానికి సంబంధించి పంటల సమస్యలు, వీటికి సైన్స్ ల్యాబ్లు నిర్మించి రైతులను తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి వచ్చేలా శిక్షణ, ప్రొడక్షన్ ఇచ్చే విధంగా ముందుకు సాగాలని, అలాగే చేనేత పనులు అభివృద్ధి చేయాలన్నారు. వేస్ట్ మేనేజ్మెంట్ కి సంబంధించి ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. సోలార్ ప్యానెల్స్ లో సోలార్ బోర్డ్స్ ని రైతులకు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో 7 మండలాల అధికారులు పాల్గొన్నారు. దానికి సంబంధించిన ఇండస్ట్రీస్, ప్రాసెసింగ్ యూనిట్స్ లాంటివి మనకి ఏమి కావాలి, ఎలా చేస్తే మన ఆదాయం పెంచుకుంటూ ఉద్యోగాలను కూడా క్రియేట్ చేయగలం అనే అంశాలను మనం దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే ప్రయోజనంగా వ్యవసాయం, సేవ, ఈ 3 సెక్టార్లకు సంబంధించిన విషయాలు కూడా మనం ఆలోచించాలి. చెత్త నుంచి సంపదను సృష్టించడం అనేటువంటి విషయం మీద దృష్టి పెట్టాల్సి ఉంది. ఎందుకంటే స్వేచ్ఛ భారత్ కు సంబంధించిన విషయం ఇది. కాబట్టి ఎస్డబ్ల్యూపీసీ షెడ్యూల్స్ అనేది కేవలం పేరుకు మాత్రమే పైకి చూపిస్తూ ఉండకుండా ఖచ్చితంగా దానికి సరైన విధంగా వాడుతూ సంపదను సృష్టించే దిశగా మనం స్వేచ్ఛ భారత్ దృష్టిలో కూడా దీన్ని చూడాలి. అలాగే సోలార్ ప్యానల్స్, సోలార్ బార్స్ కి సంబంధించి రైతులకి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుని వాళ్ళు ఎంతమంది సానుకూలంగా ఉన్నారనే విషయాన్ని ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే నియోజకవర్గాల్లో విజన్ టీమ్ అనేది మండలానికి ఫీల్డ్ వర్కర్స్ వస్తారు. దీనికి సంబంధించి సహాయ సహకారాలకు కావాల్సినటువంటి డేటా కూడా వారికి ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే అదేవిధంగా మండల స్థాయిలో కావాల్సిన సమావేశాలు, మీటింగ్లు పెట్టి డేటాను నియోజకవర్గ విజన్ టీమ్ తీసుకోవడం జరుగుతుంది. దీనికి స్పెషల్ ఆఫీసర్స్ తో పాల్గొంటారు. అలాగే P4 సర్వే ద్వారాగా మనం గుర్తించిన 20% బంగార కుటుంబాలు ఎన్ని ఉన్నాయి, మండలాల వారీగా జాబితాను సిద్ధం చేయాలి. అలాగే ఈరోజు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ దీని మీద మంచి స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దేటువంటి కార్యక్రమం చేయాలని అనేక కార్యక్రమాలు చేపడుతుంది. అందరూ కూడా మన ఏజెన్సీ ప్రాంతం, మన ప్రాంతంలో ఎక్కువ బడుగు బలహీన వర్గాలు కానీ లేకపోతే ఇప్పుడు కూడా నిరుపేదలు కూడా అలాగే ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి విధంగానే ఉన్నారు. మనం ప్రత్యేకించి డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టాలి. అలాగే స్వర్ణాంధ్ర టీం కూడా మనకి ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటున్నారు. అలాగే ఎంపీడీఎస్ కూడా వారిని కోఆర్డినేషన్ చేసుకుంటూ రోజు గవర్నమెంట్ నుంచి ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినా దానికి సంబంధించి మీరందరూ కూడా ఇమ్మీడియట్లీగా ఆ టీమ్ తో కోఆర్డినేషన్ అయ్యి టీం గారు కూడా ఎప్పుడు అందుబాటులో ఉంటారు. ఈరోజు మనం ఐటీడీఏని ఎంత డెవలప్మెంట్ చేద్దామనే ఒక కాన్సెప్ట్ లో మనం ముందుకున్నాం. అలాగే మన పిఓ గారు కూడా ఈ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. కాబట్టి మీ అందరూ ఈ స్వర్ణాంధ్ర వికసిత్ స్వర్ణాంధ్ర 2047 దీన్ని దృష్టిలో పెట్టుకొని మనకి ఇమీడియట్లీగా ఏదైతే డెవలప్మెంట్ మనం ఏ దాని మీద చేయగలం అనేది మీరు రివ్యూస్ పెట్టుకొని ఖచ్చితంగా మీరు రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంది. అలాగే మనం 7 మండలాలకు సంబంధించి ఇప్పటి వరకు అనేక డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం. అలాగే రానున్న రోజుల్లో కూడా మీ అందరి సహాయ సహకారాలతో అన్ని మండలాల్లో, అన్ని గ్రామాల్లో మనం ఖచ్చితంగా ఇలాంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు ఇంకా ముందుకు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు అన్ని మండలాల్లో డిపార్ట్మెంట్ వారీగా మంచి మంచి అధికారులు కూడా నియమించడం జరిగింది. మనకు కూడా ఏజెన్సీకి సంబంధించి ఐటీడీఏకి మంచి నియోజకవర్గం తీసుకొచ్చాం. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మౌలిక సదుపాయాలు